సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు మేస్టి అండి. ఏ ఏరియా సార్ మీది? మాది బొమ్మాయి కాలనీ. మీ ఏరియా కృష్ణ వచ్చిందా, ఈ వరద వచ్చిందా మీ ప్రాంతానికి? వచ్చింది, వరద వచ్చింది. ఏంటి అసలు సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయగలిగింది? అసలు సక్సెస్ అయిందంటారా వరద బాధలను ఆదుకోవడంలో? 100% సక్సెస్ అయిందండి. వరద బాధలు ఆదుకోవడం, ఫుడ్స్ కానీ, పాలు కానీ, వాటర్ కానీ, పిల్లలకి బిస్కెట్లు కానీ ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్ అయింది. అయితే ఇప్పటికి ఏంటంటే ఈ వాటర్ లాగింది, ఇంకా దాతలు వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. అదండి. అంటే ఎలా అనిపించింది అసలు చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆయన మీ ప్రాంతంలోనే తిరిగి వారం రోజుల నుంచి కూడా విజయవాడనే సీఎంఓగా చేసుకుని పరిపాలన చేస్తూ ఉన్నారు కదా, అసలు ఏ విధంగా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ముందు ఆయన మరి 70 సంవత్సరాలు పైబడిన 20 సంవత్సరాల కుర్రోళ్ళగా ఆయన యాక్టివ్గా తిరిగి వరద పోయిన ఆదివారం 11 గంటలకి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆయన హౌస్ కూడా వెళ్లకుండా ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలోనే తిరుగుతూ ఇక్కడే ఉంటూ ఎవరికి ఎప్పటికప్పుడు ఆల్ డిపార్ట్మెంట్లు దింపి మరి ఇక్కడ అందరికీ కూడా సేవలు అందించి 100% ప్రభుత్వం సక్సెస్ఫుల్ అయిందండి. అంటే ఒకవైపు రేషన్ కిట్లు కూడా ఇస్తూ ఉన్నారు, 25 కేజీలు బియ్యంతో పాటు కొన్ని కూరగాయలు కానీ, పాల ప్యాకెట్లు కానీ, రేషన్ కిట్లు కూడా ప్రతి వరద ఏరియాలోనే కాకుండా వరద రాని ఏరియాలకు సంబంధించిన వ్యక్తులకు కూడా ఇస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే ఇప్పుడు కిట్లు ఇచ్చినాయి అంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఇంకా రాలేదు అంటే అది ఒకసారి సరిపోదు కదా, అలా ప్రాంతం చూసుకుంటూ వస్తారు. ఇక్కడికి మరి రేపో ఎప్పుడో రావచ్చు. కొన్ని ప్రాంతాలకు మాత్రం అందుని చాలా బాగా చేస్తున్నారండి. వచ్చే పైన దాతలు కూడా చాలా బాగా ఇస్తున్నారు. అంటే ముఖ్యంగా వరద బాధితులకి ఫుడ్ ఇచ్చే విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అధికారులు కానీ? ప్రతి ఒక్కరికి అన్ని రోజులు ఫుడ్ అందిందంటారు. అసలు ఫుడ్ విషయంలో ఎలాంటి విషయాలు? ఫుడ్ విషయంలో ఏ లోటు లేదండి. అన్ని విధాలుగా శనివారం ఆదివారం వచ్చింది కదా, ఆదివారం సాయంత్రం శనివారం సాయంత్రం కానీ ఇప్పటి వరకు ఏ ఒకటి ఆటంకం లేదు. ఫుడ్ విషయంలో, ఆహార విషయంలో, అన్ని విషయాల్లో. ఇప్పుడు దుప్పట్లు కూడా ఇస్తున్నారు. పిల్లలకి సంబంధించిన కిట్టు ఏది ఫుడ్ అయితే పాడేస్తున్నారు. ఒక 4-5 రోజుల వరకు నిల్వ ఉండేలాగా పిల్లలకి ఉన్నారు కాబట్టి అది కూడా కిట్టు తయారు చేసి అవి కూడా ఇస్తున్నారు, పంపిణీ. చాలా బాగుందండి. అంటే ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ, కొంతమంది వైసీపీ నాయకులు కానీ. అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఎంతవరకు సమర్థిస్తారు దీన్ని? అంటే ఇంకోటి ఏంటంటే వెనకాల దొంగ అంటే వెనకాల నీ అమ్మ మొగుడు అన్నట్టు మాట్లాడినట్టు వీళ్ళు చూసుకుంటున్నా ఎదరోళ్ళు చూస్తున్నారు. ఎంతకంటే చేసి పర్ఫెక్ట్గా చేసి ఎంత వర్కింగ్గా తీసుకొచ్చేంటి వాళ్ళు ఎవరు కూడా లేదండి. పర్ఫెక్ట్గా ముఖ్యమంత్రి గారు, అధికారులు పర్ఫెక్ట్గా చేశారు. అందరూ కూడా న్యాయం చేశారు. అదండి. అంటే గతంలో కూడా వరదలు వచ్చినాయా మీ ప్రాంతానికి? అప్పుడు వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు ఏ విధంగా వాటిని ఎదుర్కొన్నాయి? ఈరోజు పరిస్థితి ఏంటి అసలు? గతం ఎదుర్కొన్న దానికి దీనికి 100% తేడా ఉందండి. అంటే ఏ విషయంలో? అన్ని విషయాల్లో కూడా. ఏ విషయాన్ని మనం చెప్పలేం. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా చేశారు. ఇదండి. అంటే ఇదే సమయంలో ఒక విధంగా ఊహించుకుంటే ఇదే వరద ప్రభావిత ప్రాంతాలకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండుంటే ఎలా ఉండేదండి పరిస్థితి? అయితే మీరు ఆ ప్రశ్నలు అడిగారు కాబట్టి మేము అంత రోజుకి వెళ్ళలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక్క నిమిషం తప్పు అయితే ఏంటంటే ఒక్క నిమిషం అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఎంతమంది ఎంత తిరిగినా, వరద కార్యక్రమాలు వచ్చి ఎంతమంది ఎంత చేసినా పైన చక్కర్లు కొట్టేవాళ్ళు కనిపించారు తప్ప ఏమండి భూమి మీద తిరిగి నీటిలో తిరిగి చందులకి వెళ్ళి ఇది మీరు తిన్నారా ఉన్నారా నైటు 12-20 నిమిషాల వరకు నైట్లో తిరిగి ఆయన సంబంధించినట్టు వాళ్ళు ఒక చంద్రబాబు నాయుడు గారు విఫలం కాకుండా సక్సెస్ఫుల్ చేశారు. ఏం పర్వాలేదు, అన్నీ బాగా అందినాయండి. ఇంకెవరన్నా మాట్లాడితే మాట్లాడమనండి. మాకు మటుకు చంద్రబాబు గారు వచ్చారు, మాకు వచ్చారు. ఏ బ్లాక్ వచ్చారు, హెచ్ బ్లాక్ దాకా వచ్చారు. వచ్చినారు. ఆయన ఒకే మాట అన్నారు, రేపు మా సాయంత్రం కానీ మీకు కరెంట్ వస్తుంది అన్నారు. కరెంట్ వచ్చింది మాకు. ఆయన వచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఆయన మాకు వరద బాధితులందరికీ సహాయం నిధి కింద అన్నాలు వస్తాయి, భోజనాలు వస్తాయి, అన్నీ వస్తాయన్నారు. అన్నీ వచ్చినాయి మాకు, అన్నీ వచ్చినాయి. ఆయన కరెంట్ ఇస్తున్న మాట నిలబెట్టుకున్నాడు. ఆయన మాకు వచ్చి మీకు రేపు సాయంత్రం కానీ కరెంట్ వస్తుందని చెప్పన్నారు. కరెంట్ మాకు వచ్చింది. ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఆయన అది అన్ని విధాలుగా ఆదుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు ఆదుకున్నారు మాకు. అంతేకాకుండా మా చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి
ఏమైనా జ్వరాలు వచ్చినా టాబ్లెట్ కావాల్సిన అని చెప్పి టాబ్లెట్గా అంబులెన్స్ పంపించారు. అంబులెన్స్ వస్తుంది మాకు, టాబ్లెట్ ఇస్తున్నారు. చిన్నపిల్లలకి జ్వరం వచ్చిందంటే అంబులెన్స్ ఎక్కిస్తున్నారు. తర్వాత మాకు పెద్దవాళ్ళు మేమందరం పెద్దలు ఉన్నాం, మాకు కాళ్ళ నొప్పి వచ్చినా జ్వరం వచ్చినా మాకు టాబ్లెట్ ఇస్తున్నారు. ఆయన టాబ్లెట్ ఇచ్చారు, మమ్మల్ని నడిపించారు. ఆయన చంద్రబాబు గారు మమ్మల్ని నడిపించారు. అంటే ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? మీకు వరద వచ్చినప్పటి నుంచి కూడా ఫుడ్ ప్రతిరోజు కూడా అందిందా? మీకు అసలు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? అన్నీ అందింది, అన్నీ మాకు అందినాయి. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో ఏంటంటే కొంతమంది వేడి ప్యాక్ చేయడం వల్ల అని చూడకుండా ప్యాక్ చేయడం వల్ల అది సిల్వర్ కవర్ల వల్ల వేడి వల్ల వాసన రావడం జరిగింది. వాస్తవం అది జరిగింది. కాకపోతే చంద్రబాబు గారు మాకు అన్నీ పంపించారు. ఆయన తప్పేది లేదు. కాకపోతే ప్యాక్ చేసేవాళ్ళు సరిగ్గా చేయకుండా పంపించడం వల్ల మాకు ఇబ్బంది కలిగింది మాకు. అంతేకాని అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్ని చేశారని చెప్తా ఉన్నారు, ఎన్నో విమర్శలు వస్తున్నాయి మరి ఆయన మీద. అసలు ఆయన చేయలేదు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన తిరగలేదని, మీ బాధితులందరినీ కూడా ఆదుకోలేదు, వైఫల్యం చెందారని కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు మీరు? అసలు చాలా రంగండి, తప్పండి, చాలా తప్పండి. వచ్చారండి మా అమ్మాయికాలను వచ్చారు, మా హెచ్ బ్లాక్ దాకా వచ్చారు, మాకు కనిపించారు, నేను ఉన్నానని చెప్పారు. రేపు సాయంత్రం కల్లా మీకు కరెంట్ ఇస్తానని చెప్పాను. మా ఏ బ్లాక్లకి, నేను ఏ బ్లాక్ అండి మేము ఏ బ్లాక్లో ఉంటామండి. నా ఏ బ్లాక్ 13 నాది, ఏ బ్లాక్ 13 అండి. మాకు కరెంట్ లేదండి, మాకు కరెంట్ లేదండి. అడిగామండి, కరెంట్ అడిగాం. ఆయన రేపు సాయంత్రం మీకు కరెంట్ వస్తుందని చెప్పారు. సాయంత్రం మాకు కరెంట్ వచ్చిందండి, మాకు వచ్చిందండి అండి. ఇప్పుడు అమ్మ కడుపును పుట్టి అమ్మ పెట్టి అంత అబద్ధము తప్పు నేను చెప్తున్నానండి, అంతే అబద్ధం అండి. తప్పు చెప్తే అమ్మ మీద ఒట్టండి. ఆయన మాకు రేపు సాయంత్రం ఇస్తానని చెప్పి కరెంటు, రేపు సాయంత్రం మాకు కరెంట్ వచ్చిందండి. ఆయన మాట నిలబెట్టుకున్నాడండి, తప్పండి. కరెంట్ మాకు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, అన్నదాలు పంపించాడు, బిర్యానీ పంపించాడు, తప్పండి. లేదు అనడం తప్పండి, తినలేదంటాం తప్పండి. అమ్మ కడుపు అమ్మ పాలు తాగి రొమ్ము కోతున్నా తప్పు, ఆయన పెట్టిన తినలేదని తప్పండి, చాలా తప్పండి. అంటే అన్న మీరు 5 రోజులుగా వరదలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ ఏరియాకి వచ్చినప్పుడు మీకు ఎలాంటి ధైర్యం కలిగింది అసలు? మీకు ఆయన వస్తానే ధైర్యం అండి, ఆయన రావడం పెద్ద ధైర్యం మాకు. ఆయన వచ్చాడు, ఒకటే మాట అన్నాడండి, మీకు నేను ఉన్నాను, నేను చేస్తానని చెప్పాడు. కరెంట్ రేపు సాయంత్రం ఇస్తాడు, కరెంట్ ఇచ్చాడు. మీకు భోజనం పెడతాన్నాడు, భోజనం పెట్టాడు, కరెంట్ ఇచ్చాడు. అది ఆ మాట నిలబెట్టుకోవడం దమ్ము అండి, అది దమ్ము ఉండాలండి. ఏ రాజకీయ నాయకుడు కానీ దమ్ము ఉండాలి. రేపు సాయంత్రం మీకు కరెంట్ వస్తానని చెప్పాడు, కరెంట్ ఇచ్చాడండి. మా ఏ బ్లాక్లో అన్ని విధాలుగా ఆదుకున్నాడండి. ఏ రాజకీయ నాయకుడు కానీ దమ్ము ఉండాలి. రేపు సాయంత్రం మీకు కరెంట్ వస్తానని చెప్పాడు, కరెంట్ ఇచ్చాడండి. మా ఏ బ్లాక్లో అన్ని విధాలుగా ఆదుకున్నాడండి.